హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4,000 రూపాయలు, 2,000 రూపాయల చొప్పున ఖాతాల్లోకైతే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క డబ్బులు జమ చేసే దానికోసం మనకు కొన్ని కొత్త రూల్స్‌ను కూడా ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క రూల్స్‌ను బట్టి దాదాపు 2-4 లక్షల మంది మధ్యలో వీళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది. సో ఈ యొక్క కొత్త రూల్స్ ఏంటి? డబ్బులనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి? ఏంటి విషయం అనేది పూర్తి వివరాలతో సహా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకుని వస్తుంది. అందులో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఏటా మనకు 2,000 రూపాయల చొప్పున ఒక్కో విడతలో మొత్తంగా 3 విడతల్లో కలిపి 6,000 రూపాయలని నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 18వ విడతకు సంబంధించి ఊహించని శుభవార్తను ప్రకటించింది. అయితే 2019లో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులనైతే విడుదల చేసిందండి. సో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 17 విడతల్లో కలిపి 34,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ యొక్క డబ్బులన్నింటిలో కూడా అప్పుడు ఎటువంటి రూల్స్ లేకుండా సాఫీగా అయితే వేశారండి. కానీ మనకు 16, 17 విడత నుంచి ఖచ్చితంగా ఒక 2 రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టారు. ఆ 2 రూల్స్ ప్రకారం ఈసారి 18వ విడత ఆధారపడి ఉంటుంది. ఈ 2 రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హులవుతారో అటువంటి వారికి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులను విడుదల చేస్తుంది. ఆ 2 రూల్స్ వచ్చేసి మొట్టమొదటిది ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ తీసుకొని, అలాగే ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌ని తీసుకొని, మీరు మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్ తీసుకొని, మీ యొక్క సిఎస్సి సెంటర్‌కి వెళ్తే, మీ ఏరియాలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్‌కి వెళ్తే, అక్కడ వాళ్ళేం చేస్తారంటే మీకు బయోమెట్రిక్ తీసుకోవడం ద్వారా గానీ, ఓటీపీ ద్వారా గానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మనకు పథకానికి సంబంధించి లింక్ చేస్తారండి. సో బేసిక్‌గా ఇప్పటివరకు మనం ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబరు, అలాగే ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి రేషన్ కార్డ్ లింకులు ఇవైతే చేసుకున్నాం కదా! అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి కూడా ఆధార్ లింక్ అయితే చేసుకోవాలి. సో లింక్ చేసుకుంటేనే మీకు జెన్యూన్ అనమాట. సో లింక్ చేసుకోకపోతే మీరు అనర్హుల లెక్కన కేంద్ర ప్రభుత్వం భావించి మీకు ఈ పథకాన్ని నుంచి మిమ్మల్ని తొలగిస్తుందనమాట. సో కాబట్టి ఈకేవైసీ అయితే చేసుకోండి. అలాగే ఈకేవైసీతో పాటుగా మీరేం చేయాలంటే ఎన్‌పీసీఐ లింక్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి చేసుకోవాలి. చాలామంది బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయితే చేసుకోరు. ఆధార్ కార్డ్ లింకే చేసుకుంటారు. సో ఆధార్ కార్డ్‌నే లింక్ చేసుకోవడంలోనే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది. దాదాపు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈసారి రైతులకు 18వ విడత విడుదల చేసేందుకు దాదాపు మనకు ఈ యొక్క 2 కొత్త రూల్స్‌ని బేస్ చేసుకొని 2-3 లక్షల మంది మధ్యలో అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రైతులనైతే అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగిందనమాట. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి డబ్బులు రావన్నమాట. ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో, ఎవరైతే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోకుండా ఉన్నారో, ఈ 2 రూల్స్‌ని ఎవరైతే పాటించకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారో, లింక్స్ అనేది చేసుకోకుండా, వాళ్ళకి మాత్రం ఇక్కడి నుంచి డబ్బులు రావు. అలాగే 4,000 రూపాయలు వచ్చేసి ఎవరికి వస్తాయంటే 17వ విడత అర్హత ఉండి కూడా ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటే వాళ్ళు ఈకేవైసీ ఇప్పుడు చేసుకుంటే వాళ్ళకి 17వ విడత ప్లస్ 18వ విడత 2 కలిపి ఒకేసారి డబ్బులైతే వస్తాయి కాబట్టి 4,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి పడతాయి. సో 18వ విడత మాత్రమే ఎదురు చూస్తున్నటువంటి వారు, అంటే 17వ విడత డబ్బులు వాళ్ళ ఖాతాలోకి పడిపోయి 18వ విడత కోసం ఎదురు చూసే రైతులందరూ కూడా 2,000 రూపాయలు అయితే ఇస్తుందన్నమాట. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను మనకు వినాయక చవితి కానుకైతే వేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఫర్దర్‌గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఈ యొక్క అర్హులు చెక్ చేసుకునే దానికి లింక్ అయితే ఇచ్చానండి. సో ఆ లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అర్హులో కాదు ఈజీగా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.